ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద, సంఘముల మీద దాడులు, హింసలు జరుగుతూ ఉన్నాయి, ఆల్రెడీ ప్రారంభమైనాయి. నార్త్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ సంబంధించిన ద్వీపంలో ఐలాండ్స్, కరేబియన్ సీ, క్యూబా, జమైకా పక్కన ఉంటాయి. వాటి ప్రక్కన ఒక చిన్న దేశం ఉంది, హైతీ దాని పేరు. ఆ హైతీ రాజధాని పోర్టౌ ప్రిన్స్. అందులో మిషనరీలుగా పనిచేస్తూ ఉన్నారు ఒక ముగ్గురు, దేవుని సేవ నిమిత్తము. వాళ్ళు ఎక్కడి నుండి పంపబడ్డారు? యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన ఒక్లహామా బేస్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక స్కూల్ అక్కడ కలిగి ఉన్నారు. 450 మంది పిల్లలు, అలాగే 2 చర్చెస్ వాళ్ళకు ఉన్నవి అక్కడ. వాళ్ళ తరపున పనిచేస్తున్నటువంటి ముగ్గురు మిషనరీలు అక్కడ హైతీలో ఉన్న గ్యాంగ్స్ వాళ్ళు వచ్చి కాల్పులు జరిపి ముగ్గురిని చంపివేశారు. వీళ్ళు మిషనరీలుగా అక్కడ ఉన్నారు. అందులో ఒక అతను మిషనరీ, ఈ సంస్థకి డైరెక్టర్, మిషన్ డైరెక్టర్ జూడ్ మోంతిస్, 45 సంవత్సరముల వయసు. ఇతను చంపబడ్డాడు. తర్వాత ఇద్దరు, వాళ్ళకి 21లో వివాహమైంది, యంగ్ కపుల్, చిన్న వయస్సు, డేవి. అతని పేరు డేవి, వయసు 23. అతని భార్య నతాలి, వయసు 21. వీళ్ళు ప్రార్థన ముగించుకొని చర్చ్ సాయంకాలం 6 గంటలకి ఇంటికి చేరారు. ఆ రూమ్లోకి వచ్చినప్పుడు, ఆ కాంపౌండ్లోనికి ఈ గ్యాంగ్స్ ప్రవేశించి వాళ్ళని చంపివేసి గన్స్ తోటి వాళ్ళని లూటి చేసి అక్కడ ఉన్నవి తీసుకుని, తర్వాత వాళ్ళ వాహనములు కూడా తీసుకుని వాళ్ళు పరారయ్యారు. ఇది జరిగింది. ఇది వింటూ ఉన్నప్పుడు నేటి ప్రపంచములో దాడులు, ప్రతీకార దాడులు, హింస, క్రైమ్ అండ్ కిల్లింగ్, హత్యలు జరుగుతూ ఉన్నవి. గ్యాంగ్స్, టెర్రరిస్టులు, యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరిగినప్పుడు చంపబడుతూ ఉన్నారు. అయితే విశ్వాసానికి పరీక్షలు. ఇది రిజర్వేషన్ల గురించి ఆ విధంగా వచ్చింది కాదు, విశ్వాసమునకు పరీక్ష. అందులో భాగంగా ముగ్గురు మిషనరీలు చంపబడటం. ఇద్దరు బాగా యవనస్తులు, వాళ్ళు 23, 21 వయసు. ఇది చూస్తూ ఉన్నప్పుడు ఏమిటి మనకి గుర్తుకొస్తూ ఉంది? నీతిమంతులు చంపబడుతూ ఉన్నారు. ప్రభు చెప్తూ ఉన్నారు మత్తయి 23 అధ్యాయంలో, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని మీరు చంపిన బలిపీఠానికి దేవాలయమునకు మధ్య చంపిన బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు, ఇవన్నీ అదంతా కూడా మీ మీదకు వస్తుంది. ఆ రక్తము, ఆ జడ్జిమెంట్ అని. అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దాడులు, హింసలు దేనికి సంబంధించినవి? చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. దేవుని బలిపీఠం మీద, ఆల్టర్ మీద యేసుక్రీస్తు కొరకు, విశ్వాసం కొరకు ప్రాణాలు అర్పించిన వారు ఇక్కడ చెప్పబడింది. వాక్యం నిమిత్తమును సాక్ష్యం నిమిత్తమును వధింపబడ్డారు వీళ్ళు. ఆ ముద్ర విప్పినప్పుడు 5వ ముద్ర, వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు
మా నిమిత్తము మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రదర్శన చేయకి ఉందు అని బిగ్గరగా కేకలు వేశారు. దే క్రైడ్ అవుట్. వాళ్ళు కేకలు వేశారు, ఏడ్చారు. ఎంతకాలము ప్రతీకారం చేయకుండా వేచి ఉంటారని. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడను, మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసులకయు సహోదరులకయు లెక్క పూర్తి అయ్యే వరకు వారి వల్లనే చంపబడాలి. లెక్క ఉన్నది, దీనికి పూర్తి అవ్వాలి. హతసాక్షులు యేసుక్రీస్తు వరకు చనిపోవటం అనేది లెక్క ఉన్నది, దీనికి ఒక కౌంట్ ఉన్నది. అంతవరకు కొంచెం విశ్రమించాలి అని వారికి చెప్పబడింది. ఈ లెక్క ఎప్పటి వరకు కొనసాగుద్ది? నీతిమంతుడైన హేబేలు నుంచి మొదలైంది. నీతిమంతులు విశ్వాసం నిమిత్తము. ఇది చూస్తే ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో 4వ వచనం, మరియు క్రూర మృగము కానీ దాని ప్రతిమను కానీ నమస్కారం చేయక తమ నొసలేందు కానీ చేతులందు కానీ దాని ముద్ర వేయించుకొన్న వారిని యేసు విషయం తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలు. శిరచ్ఛేదనము, చంపబాటం. ఈ కౌంట్ అక్కడ వరకు వెళుతూ ఉంది. అంటే టిల్ ఆర్మెగిద్దోన్. ప్రభువుని యేసుక్రీస్తు ఆర్మెగిద్దోన్లో వస్తాడు. అక్కడ వరకు ది యాంటిక్రైస్ట్ రూలింగ్లో నీతిమంతులు, విశ్వాసులు, సంఘము, హింస చంపబడుతూ ఉంది. అక్కడ వరకు వెళుతూ ఉంది. అంటే మన మధ్యలో జరుగుతూ ఉన్నవి ది యాంటిక్రైస్ట్ రూలింగ్. ఇప్పటి వరకు హేబేల్ మొదలుకొని చంపబడుతూ వచ్చారు కదా. అప్పుడు యాంటిక్రైస్ట్ సన్ ఆఫ్ పెడిషన్ అంటున్నాం. పాలస్తీనా విభజన చేయటం, యెరూషలేం విభజన చేయటం ఆ కాలంలో కూడా జరిగేది మొదలవటానికి సూచనగా ఈ హైతీలో ప్రారంభమైందని నాకు అర్థమవుతూ ఉంది. కౌంట్ ప్రారంభమైంది. కాలాన్ని, క్రైస్తవ చరిత్రను తీసుకుంటే అవి జరుగుతూ ఉన్నాయి. హత్యలు, క్రైస్తవులను, విశ్వాసాలను చంపటం. అయితే అదొక పీరియడ్, అదొక టైం, సీజన్గా ఇప్పుడు మరలా రాబోతూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు వింటున్నప్పుడు మీ విశ్వాసము పరీక్షింపబడును. మీ విశ్వాసానికి పరీక్షలు రాబోతూ ఉన్నాయి. అది మన కాలంలో మొదలైంది. విశ్వాసానికి పరీక్ష యేసుక్రీస్తు నిమిత్తం. ప్రభువు చెప్తున్నారు కదా, నా నామము నిమిత్తం మీరు సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అది ఈ హైతీలో ప్రారంభమైనట్టుగా నాకు అర్థమవుతూ ఉంది. యుద్ధాల గురించి మనం వింటూ ఉన్నాం. యుద్ధ సమాచారంలో కరువులు, భూకంపాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అయితే సత్యము కోసం హింస, క్రీస్తు కొరకు చంపటం అనేది కూడా మొదలైంది. 3 మిషనరీలు, వాళ్ళ వయసు మీరు విన్నారు. మిషనరీ డైరెక్టర్ 45, మిగతా వాళ్ళు 23, 21 వయసు. కొత్తగా వివాహమైన వాళ్ళు దేవుని రాజ్యానికి కొనుపోబడ్డారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది వింటూ ఉన్నప్పుడు విశ్వాసమును కలుగు పరీక్షల్లో నీవు నిలబడాలి. మనుషులు ఎదుట సాక్ష్యం ఇవ్వాలి యేసుక్రీస్తుని గురించి. మనం ఆయన్ని ఎరగమంటే ఆయన కూడా మనలను ఎరగనని చెప్తాడు, తండ్రి మహిమతో సమస్త దేవతలతో వచ్చినప్పుడు. కాబట్టి బలా నమ్మకమైన దాసురాలని పిలువబడటానికి యోగ్యులముగా మంచి పోరాడండి. విశ్వాసాన్ని కాపాడుకోండి. తర్వాత రెండవది, ఇవి బ్రేకింగ్ న్యూస్. ఇవి ఇప్పుడు జరిగినవి మీ దృష్టికి నేను తీసుకురావటం లేదు, 2 రోజుల క్రితం జరిగినవి. మరొకటి, చైనా తైవాన్ను ఇన్వైట్ చేస్తుంది, తీసుకుంటుంది, ఆక్రమిస్తుంది వింటూ ఉన్నాం. ఇప్పుడు మిలిటరీ డ్రిల్స్. తైవాన్ సెపరేటిస్ట్గా, డెమోక్రసీ, ప్రజాస్వామ్య దేశంగా వాళ్ళు పిలువబడుతున్నారు. చైనా క్రింద మేము లేమని. దానికి ప్రతీకారంగా మేము స్ట్రాంగ్ పనిష్మెంట్ మీకు ఇస్తున్నాము అని చెప్పి తైవాన్ చుట్టూ మిలిటరీ డ్రిల్స్, ఇటు షిప్స్ అండ్ వార్ ప్లేన్స్, వీటన్నిటితోటి మిలిటరీతోటి ప్రారంభించింది. ఇంకొక రోజు ఉన్నట్టుంది. ఒక 3 రోజుల
మిలిటరీ డ్రిల్స్. ఏ దేశం ఏది మాట్లాడటం లేదు. అయితే అక్కడ ఊహించిన విధంగా ఆ పక్కనే ఫిలిప్పీన్స్, అక్కడ యుఎస్ బేస్, మిలిటరీ బేస్ ఉంది. అక్కడ కొంత సైన్యాన్ని, షిప్స్ను, కొన్ని వార్ ప్లేన్స్ పెట్టుకుని ఉంది. మీరు తైవాన్ని దాడి చేస్తే మేము హెల్ప్ చేస్తాము తైవాన్కి అని. చూడండి, ఇది గమనించాల్సిన విషయం. మనం చైనా ఊరికే మిలిటరీ డ్రిల్స్ చేసుకుని వెళ్ళిపోద్దా? అయితే దీనికి తైవాన్ ప్రెసిడెంట్ కొత్తగా ఎన్నికైన విలియం లై అతను చెప్పాడు, ఇది మేము సహించము మీరు చేస్తున్నది. ఇప్పటికే వాళ్ళు $100 కోట్ల ఆయుధాలు కొనుక్కుని ఉన్నారు తైవాన్. ఇటు డిఫెన్స్ చేసుకోవడానికి, భద్రం చేసుకోవడానికి. సులభంగా లొంగే పరిస్థితుల్లో తైవాన్ లేదు. చైనా తైవాన్ మా భూభాగంలో ఒకటే వన్ చైనా అని చెప్తూ ఉంది. తైవాన్ అంగీకరించడం లేదు. కాబట్టి దీన్ని యునైటెడ్ స్టేట్స్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది ఒకటి. తర్వాత మరొకటి, యుక్రెయిన్ రష్యా యుద్ధం మనం తీసుకుంటున్నప్పుడు యుక్రెయిన్కి సంబంధించిన 18% భూభాగం, సుమారు 20% ఇప్పటికే రష్యా ఆక్రమించుకుంది. అయితే పుతిన్ ఇటు చైనా సందర్శించాడు. తర్వాత బెలారుస్ మిత్రదేశము, యుక్రెయిన్ ప్రక్కన ఉన్నటువంటి బెలారుస్ కూడా వెళ్ళి అక్కడ న్యూక్స్, అణువాయుధాలు, టాక్టికల్ న్యూక్స్ ఇవన్నీ పెట్టుకుని పరీక్షలు జరిపి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేమిటన్నట్లయితే, మేము సీజ్ ఫైర్, కాల్పులు విరమణ చేస్తాం, సైన్యాన్ని వెనక్కి పిలుస్తాను. అయితే కండిషన్ ఒకటి ఉంది, షరతులు ఉన్నాయి. అది షరతులు ఏమిటి? నాటో దేశాలు ఆయుధ సరఫరా చేయకూడదు, వాళ్ళు వెళ్ళిపోవాలి. మేము ఏమైతే తీసుకున్న భూభాగాన్ని కలుపుకున్నామో అది వెనక్కి ఇవ్వం మేము. ఇలా కొన్ని ఉన్నాయి అతనికి. ఇది యుక్రెయిన్ అంగీకరించదు. కాబట్టి ఇలాంటి ప్రతిపాదన తీసుకుని వచ్చాడు. ఇదే సమయంలో యుక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నటువంటి నాటో దేశాల్లో ప్రధానమైంది ఫ్రాన్స్, ఎమాన్యుయల్ మ్యాక్రాన్. అతను కూడా టాక్టికల్ న్యూక్స్ మాకు ఉన్నాయి, నాటో కూడా ఉన్నాయని, రష్యా వాటిని మిలిటరీ డ్రిల్స్లో ఉపయోగించినప్పుడే ఇతను కూడా టెస్టులు చేశాడు. మా దగ్గర కూడా న్యూక్స్ ఉన్నవని. ఇది మీరు దాడి చేస్తే న్యూక్స్ యుక్రెయిన్ మీద మేము తీస్తాం బయటికి అని ఫ్రాన్స్ హెచ్చరికలు చేసింది. ప్రేమ దేని బిడ్డలారా, ఇవి చూస్తూ ఉన్నప్పుడు యుద్ధంలో మార్పులు వస్తూ ఉన్నాయి. చైనా తైవాన్ని ఖచ్చితంగా తీసుకుంటుంది. అప్పుడు జరిగే యుద్ధం ఎలా ఉంటుంది? ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం ఎటు మార్పులోనికి వస్తూ ఉంది. న్యూక్స్ బయటకు తీశారు, టాక్టికల్ న్యూక్స్ అంటున్నాం. అంటే స్ట్రాటజిక్ పెద్ద అణువాయుధాలు, అణుబాంబులు కాకుండా ఇవి చిన్నగా ఉంటాయి, ఈజీగా తీసుకునేది టాక్టికల్. వీటిని ఒక పాయింట్లో వేసి ధ్వంసం చేస్తారన్నమాట. తక్కువ పరిణామము అలా ఉంటాయి ఇవి సైజెస్. తర్వాత మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటి వార్త, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐక్యరాజ్యసమితిలో ఉంది. వాళ్ళు గాజాలో జరుగుతున్న యుద్ధము, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి తప్పిదము, ఇది మారణహోమం. కాబట్టి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహును, అలాగే డిఫెన్స్ మినిస్టర్, వాళ్ళిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలి, లోపల వాళ్ళని ప్రిజన్లో జైల్లో వేయాలి అరెస్ట్ చేసి అని ఒకటి రెజల్యూషన్ జారీ చేశారు, తీర్మానం. ఇది వచ్చిన తర్వాత జర్మనీ వాళ్ళు ఒక ప్రకటన చేశారు. జర్మనీ ఛాన్సలర్ అతను ఏం చెప్పాడు అన్నట్లయితే, ఇజ్రాయెల్ ప్రధాని ఈ పరిస్థితుల్లో మా దేశం వస్తే మేమే అరెస్ట్ చేసి అతన్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి అప్పగిస్తాము, మేమే అరెస్ట్ చేస్తామని. చూడండి, ఇలాంటి అరెస్ట్ వారెంట్ గతంలో పుతిన్ మీదకి వచ్చింది పోయిన సంవత్సరం. కానీ అతన్ని ఎవరో మేము అరెస్ట్ చేస్తామని ఒక సౌత్ ఆఫ్రికా ఒకటి చెప్పినట్టు ఉంది, మిగతా వాళ్ళు ముందుకు రాలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని మేము అరెస్ట్ చేస్తామని ప్రధాన దేశం నాటోకి సంబంధించిన జర్మనీ. ఇవి మనం వింటూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటు యూదులకి
క్రైస్తవులకి శ్రమలు రాబోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు శ్రమ యూదులు ఉంటారు, అలాగే సంఘము ఖచ్చితంగా భూమి మీద ఉంటుంది. మనం శ్రమల గుండా వెళ్ళబోతూ ఉన్నాం. విశ్వాసాన్ని కాపాడుకోండి. అదే సమయంలో పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును, యుగ యుగములకు ప్రభావం ఆయన కలుగును గాక. ఆమేన్. కాబట్టి వింటూ ఉన్నప్పుడు దయచేసి మీ విశ్వాసాన్ని దృఢపరచుకోండి. ఇవి మొదలయ్యాయి. చిన్నపిల్లారా, ఇది కడవరి గడియ. మొదలయ్యాయి. హైతి నుండి మొదలైంది. ఇవి క్రమంగా మిగతా దేశాలకు వస్తాయి. హైతి అనేది అది ఇస్లాం హిందువుల దేశమేం కాదు. అందరూ క్యాథలిక్స్ మామూలు చెప్పుకోవచ్చు, మామూలు క్రైస్తవ దేశం అని. అయితే అక్కడ గ్యాంగ్స్ లేచి ఈ విధంగా మిషనరీలను చంపటం అలా జరిగితే హిందూ దేశంలో ఎలా ఉంటుంది, ఇస్లాం దేశాల్లో ఎలా ఉంటుంది? కాబట్టి ఖచ్చితంగా ఇవి జరగబోతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెర్సిక్యూషన్స్, ట్రిబ్యులేషన్ ప్రారంభం కాబోతూ ఉంది. దానికి సూచన జరిగింది హైతీలో మిషనరీలను చంపటం. కాబట్టి ఇది వింటూ ఉన్నప్పుడు మరొకసారి విశ్వాసాన్ని దృఢం చేసుకోండి. మంచి పోరాటము, అందులో పోరాటంలో ఫైట్ చేయటంలో డిఫెన్స్ మనల్ని కాచుకునేవి ఉంటాయి, అలాగే శత్రువును పడగొట్టే అఫెన్స్ వెపన్స్ కూడా ఉంటాయి, ఆయుధాలు కూడా ఉంటాయి. కాబట్టి మన డిఫెన్స్ సాక్ష్యము కాపాడుకోవాలి. యేసుక్రీస్తు రక్తము మనల్ని భద్రము చేయను, మనం ఇచ్చిన సాక్ష్యము, నమ్మకత్వము, అలాగే మనం ఉపయోగించేది యేసుక్రీస్తు నామంలో వాక్యము, ఆత్మఖడ్గము మనకు జయము. వాక్యమును హత్తుకొని ఆ విధంగా మీరు ఉండండి. ఈ అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్ మీ మధ్యకు నేను తీసుకొస్తూ ఉన్నాను. మీరు మేల్కొని చూడండి. దీపాన్ని మంచం క్రింద కొంచెం క్రింద పెట్టరు, దీపస్తంభం మీద పెట్టాలి. కాబట్టి మీరు మేల్కొని మీ వెలుగుని, సత్క్రియలను ప్రకాశింపచేయండి. ప్రార్థన. కనికర సంపన్నుడా, జీవం గల దేవా, పరిశుద్ధుడా, మరొకసారి నీ నామాన్ని ఘనపరిచి ఆరాధించి నీ బిడ్డలు ఎవరైతే వింటూ ఉన్నారో దయచేసి వారందరితో మాట్లాడండి. వారి విశ్వాసాన్ని మేల్కొల్పండి. వారి కుటుంబాల బిడ్డలందరూ రక్షణలో స్థిరపడి విశ్వాసమును కలుగు పరీక్షల్లో తొట్టిల్లిపోకుండా, తొలగిపోకుండా నీ కొరకు నమ్మకము కలిగి వారు నిన్ను మహింపరుస్తూ జీవించడానికి కృపను గ్రహించండి. అలాగే భారత్కు సంబంధించిన ఎలక్షన్లో నీవు నిర్ణయించిన నాయకులకు మీరు అప్పగిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని, అందుని బట్టి నేను మహింపరుస్తూ ఉన్నావు. అలాగే మిషనరీలు హైతీలో చంపబడ్డారని మేము వింటున్నాం, చూస్తూ ఉన్నాం. దయచేసి సేవకులను, సంఘాలను జ్ఞాపం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న శోధన కాలం శ్రమల్లో నీ బిడ్డలను కనికరించి, ఎవరైతే నీ బలిపీఠం మీద ఉదింపబడాలో వాటికి లెక్క ఉన్నదని కూడా మేము వింటూ ఉన్నాం. దయచేసి నీ బిడ్డలను సిద్ధపరిచి నీ మహిమలు రాకుడికి మమ్మల్ని అందరినీ నడిపించండి. అలాగే నీ బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, నీ బిడ్డలందరినీ ఎవరైతే సువార్త నిమిత్తం ప్రయాసపడుతున్నారో సంఘం నిమిత్తం వారందరినీ జ్ఞాపం చేసుకుని వారి కుటుంబాలను నీలో స్థిరపరిచి వృద్ధిలో చేయమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధానాలు ప్రార్థించి ఆరంభించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.